మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇందువలనే ఇంతమంది భార్యలను నీకు సంతానం కలగలేదు అని చెప్పారు. అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయము చెప్పమని మరల ప్రార్థించాడు. అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజునకు ఇచ్చాడు. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము, ఇందువలన నీకు 9 పుత్రులు జన్మిస్తారు అని చెప్పారు. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చాడు. రాణులు సంతోషముతో వారికి ఎదురుగా వెళ్ళారు. ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునకు పంపాడు. స్నానము మున్నగును చేయవలనని లోనికి వెళ్ళాడు. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తానొక్కతే ఆ ఫలమును తినేసింది.